Hello, my dear friends. Welcome back to Garuda Puranam full series. ప్రీవియస్ వీడియోలో అన్యాయంగా సంపాదించిన డబ్బుతో ప్రజలకి సహాయం చేసిన లేదా దేవుడికి దానం చేసిన పుణ్యం వస్తుందా రాదా అనే విషయాలు చెప్పాను. ఒకవేళ మీలో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేసి రండి. గరుడు శ్రీ మహావిష్ణువుని నరకం నుంచి వచ్చిన పాపులు తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తారు, గర్భంలో పడే వివిధ దుఃఖాలు ఏంటి, గర్భంలో వారు ఎటువంటి జ్ఞానాన్ని పొందుతారు, మరలా తిరిగి జన్మించినప్పుడు ఆ జ్ఞానమంతా గుర్తుంటుందా ఉండదా అని అడగ్గా శ్రీ మహావిష్ణువు ఈ విధంగా సమాధానమిస్తారు. గరుడ, పూర్వకాలంలో దేవేంద్రుడు వృత్రాసురుడు అనే ఋషిని చంపినప్పుడు అతనికి బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది. ఈ పాపం నుండి విముక్తి పొందడానికి దేవేంద్రుడు బ్రహ్మను ఆరాధించాడు. బ్రహ్మ కరుణించి ఆ పాపాన్ని 4 భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని స్త్రీల రజస్సులో ఉండేలా ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి స్త్రీలు బహిష్టు అయ్యే మొదటి 3 రోజులు నరకలోకం నుండి వచ్చిన పాపాత్ములకి తల్లులవుతారు. ఈ పాపులు పురుషుని వీర్యకణాన్ని ఆశ్రయించి పూర్వజన్మ కర్మల ప్రకారం స్త్రీల గర్భంలోకి ప్రవేశిస్తారు. గర్భంలో పిండం పెరిగే దశలు. గర్భంలో ప్రవేశించిన 1 రోజుకు పిండం అవుతుంది. 5 రోజులకు బుద్బాధకారం అంటే గుండ్రంగా ఉన్న బుడగ లాంటి ఆకారంలోకి వస్తుంది. 10 రోజులకు బదిలీ ఫలం అంటే రేగుపండు ప్రమాణంలోకి వస్తుంది. 1 మాసానికి శిరస్సు, 2 నెలలకి భుజాలు, 3 నెలలకు గోళ్ళు, రోమాలు, చర్మం, జననేంద్రియాలు వస్తాయి. 4 నెలలకి ప్లాస్మా, రక్తం, కండరాలు, కొవ్వు, ఎముకలు, ఎముక మజ్జు, 5 నెలలకి ఆకలి దప్పికలు, 6 నెలలకి జరాయువు అంటే గర్భంలో శిశువుని చుట్టూ ఉండే ఒక పొర, దీన్నే ప్లాసెంటా అంటారు. 7 నెలలకి జ్ఞానం కలిగి గర్భిణీ స్త్రీలకు వచ్చే వాతాల వంటి కష్టాల వల్ల ఇటు అటు కదల్చబడతాడు. ఈ సమయంలో పిండం ఈ విధంగా పరమాత్ముణ్ణి ప్రార్థిస్తుంటాడు. సర్వ జగములకు ఆధారమైన శరణాగత వత్సల్యుడైన శ్రీ మహావిష్ణువుని శరణు కోరుతున్నాను. నీ మాయ వల్ల శరీరంపై, భార్యాపుత్రులపై వ్యామోహము కలిగి ఉన్నాను. నేను అహంకారం, అభిమానం అనే వాటి వల్ల నా పూర్వజన్మలో సంసారంలో చిక్కుకున్నాను. నేను నా వారికి మంచి జరగాలని చాలా చేయకూడని పనులు చేసి ఆ ఫలితంగా ఇలాంటి స్థితికి వచ్చాను. నేను చేసిన కర్మఫలంలో భాగం పొందిన భార్య మొదలైన వారు నన్ను వదిలేశారు. నేను నా పూర్వజన్మలో పొందిన అనుభవాన్ని మరవను. ఈ గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ పాదాలని స్మరిస్తాను. ముక్తి మార్గాన్ని పొందడానికి ప్రయత్నిస్తాను. ఈ గర్భ నరకం నుంచి ఎప్పుడు బయటకు వస్తానో తెలియదు. నీ దయ వలన నాకు ఇంతవరకు ఇలాంటి జ్ఞానం కలిగింది. స్వామి, మళ్ళీ బయటకు వచ్చి అంటే జన్మించి మళ్ళీ ఈ సంసార సాగరంలో చిక్కుకోవాలని లేదు. జన్మించిన తర్వాత పాపకర్మలు చేయకుండా ఉండలేను. జన్మిస్తే ఈ స్థితి తప్పదు. స్వామి, ఎలాగైనా మంచి పనులు చేసి సంసార బంధం నుంచి నన్ను నేను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తాను. స్వామి, గతంలో పూర్వజన్మలో భార్యాపుత్రులు అనే మాయాకారంలో చెయ్యరాని పాపాలు చేసి ఉన్నాను. నన్ను అనుగ్రహించు. ఈ పాపాలను ఈ జన్మలోనైనా చేయకుండా ఉండేలా మంచి బుద్ధిని ప్రసాదించు అని వేడుకోగా 10వ నెలలో ఆ జీవి ప్రసవం పూర్తయి బయటకు వచ్చి భూమి మీద పడి మలమూత్రాలలో కృమిలి కదలు ఆడుతుంటాడు. అప్పటి వరకు ఉన్న జ్ఞానమంతా నశించి అజ్ఞానం వస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు వచ్చిన జ్ఞానం కానీ లేదా పురాణాలు విన్నప్పుడు వచ్చే జ్ఞానం కానీ స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే మనిషికి ముక్తి వస్తుంది. ఇలా గర్భంలో అనేక ఇబ్బందులు పడి జన్మించి అనేక బాధలని పొందుతాడు. బాల్యంలో, యవ్వనంలో విపరీత బాధలని పొందుతాడు. శాస్త్రాలని, సత్పురుషులని తిరస్కరించి దేహం యొక్క మాయకు లోబడి ఆయా ఇంద్రియాలు చేసే ప్రభావాల వల్ల అనేక తప్పులు చేసి బాధలు పడతాడు. అహంకారంతో అనేక పాపాలు చేస్తాడు. ఎంతో గొప్పది అయిన మనుష్య జన్మ పొంది సత్కర్మలు చెయ్యడు. దుష్కర్మలను చేసి పాపాత్ముడు అవుతాడు.
శైశవ బాల్య దశల నుంచి యవ్వనం వరకు అన్ని చెప్పరాని బాధలు, దుఃఖాలు ఉంటాయి. ఏ జంతువైనా శబ్దంతోనో, రూపం వల్లనో, స్పర్శ వల్లనో, గంధం వల్లనో ఆకర్షించబడుతూనే ఉంటాయి. ఈ మనుష్య జన్మ ఎంత ఉత్తమమైనదో అంతే కష్టమైనది కూడా. పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఎంత అనుకూలంగా ఉంటుందో, అదే విధంగా భూలోకంలో కష్టాలని కొని తెచ్చుకోవడానికి అంతే సులువుగా ఉంటుంది. కారణం ముందే చెప్పినట్లుగా మనుషుల ఇంద్రియాలకు నిగ్రహం లేదా స్థిరత్వం లేకపోవడమే. వీటితో జ్ఞానాన్ని సంపాదించుకోవడమా లేదా వికృతి చేష్టలను చేయడమా ఆయా మానవుల యొక్క విచక్షణ జ్ఞానం లేదా స్వాతంత్ర నిర్ణయ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ 5 ఇంద్రియాలను దేని నిమిత్తం వినియోగించాలని మనిషి ఆశిస్తున్నాడో దానిని బట్టి అతని పుణ్య పాప కార్యాలుంటాయి. ఈ లోకంలో సుఖాలుగా భావించేవేవి నిజానికి మోక్ష సాధనకు అడ్డంకులుగా ఉంటాయి. ఈ అడ్డంకులను అధిగమించి భ్రమలకు లోను కాకుండా జీవితాన్ని గడిపే వారికి స్వర్గం తప్పకుండా లభిస్తుంది అని శ్రీ మహావిష్ణువు గరుడికి చెప్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను చెప్పిన విషయాలన్నీ మీ కుటుంబ సభ్యులకి మరియు మిత్రులకి తెలియజేయాలనుకుంటే ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి. ఈ మానవ మోక్ష పదదీపిక మరియు జ్ఞానవంతమైన గరుడ పురాణంలోని లోతైన విషయాలను ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.